ఈరోజు మన వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, జిల్లా మెడికల్ కళాశాల ఉద్యోగులు, జిల్లా ఆసుపత్రి కార్మికులు, అన్ని రంగాల కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకయ్యా అంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ నాన్ పర్మనెంట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు మొత్తం ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికీ మన వనపర్తి జిల్లాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు, అదే మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు వేలాది మంది అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే జిల్లా అదనపు కలెక్టర్ గారికి మనం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పుడు న్యాయశాఖ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి, మెడికల్ కాలేజీ నుంచి, అదేవిధంగా జిల్లా ఆసుపత్రి నుంచి అన్ని రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నలకు 6,500 నుంచి 19,500 వరకు మాత్రమే వేతనాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆక్ట్రాయిడ్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కార్మికులను పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో ఈ పద్ధతిలో జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. అతి తక్కువ వేతనాలతో చాకరీ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తెచ్చింది, 29 కార్మిక చట్టాలు రద్దు చేసింది. కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థలకు, కంపెనీ యజమానులకు లాభాలు తెచ్చేవి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని